టీడీపీ నిజువీడు ఇన్ఛార్జ్ గా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని ఆ పార్టీ అధినాయకత్వం నియమించింది. ఏలూరు ఎంపీ ఇన్ఛార్జ్ పదవిని కూడా పార్థసారథికి కట్టబట్టింది. ఇక టీడీపీ నూజివీడు ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు వైసీపీ వైపు చూడడంతో పార్టీ అధినాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2014-2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ముద్రబోయిన ఓడిపోయారు. దీంతో ఈసారి టికెట్ దక్కడం కష్టమే అని భావించిన ముద్రబోయిన వైసీపీ అధినాయకత్వాన్ని కలిశారు. సీఎం వైఎస్ జగన్ తో కలిసి చర్చించారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీకి దగ్గరైన పార్థసారథికి నూజివీడు బాధ్యతలు అప్పగించారు. టీడీపీ నూజివీడు ఇన్ఛార్జ్ గా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని ఆ పార్టీ అధినాయకత్వం నియమించింది. ఏలూరు ఎంపీ ఇన్ఛార్జ్ పదవిని కూడా పార్థసారథికి కట్టబెట్టింది. టీడీపీ నూజివీడు ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు వైసీపీ వైపు చూడడంతో పార్టీ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2014-2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ముద్రబోయిన ఓడిపోయారు. దీంతో ఈసారి టికెట్ దక్కడం కష్టమే అని భావించిన ముద్రబోయిన వైసీపీ అధినాయకత్వాన్ని కలిశారు. సీఎం వైఎస్ జగన్ తో కలిసి చర్చించారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీకి దగ్గరై పార్థసారథికి నూజివీడు బాధ్యతలు అప్పగించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయవాడ నుంచి తాలిక్ అందిస్తారు. తాలిక్ చెప్పండి. పార్థసారథి తిలక్ చెప్పండి. తిలక్ ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. అసలు ముద్రబోయిన వైసీపీకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా టీడీపీ ఇన్ఛార్జ్ గా కొలుసు పార్థసారథి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ నూజివీడుకి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. గత కొంతకాలంగా నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొలుసు పార్థసారథికి టికెట్ కేటాయిస్తారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు కొంత గందరగోళ పరిస్థితి ఉంది. ఆయన గతంలో ఇన్ఛార్జిగా పనిచేశారు. గతంలో 2 సార్లు అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే అక్కడ యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉండటంతో ఇటీవల వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యే పెనమలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరతారు అని చెప్పేసి వస్తున్న నేపథ్యంలో ఆయనకు నూజివీడు సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముద్రబోయిన వెంకటేశ్వరరావును తెలుగుదేశం పార్టీ పిలిచి బుజ్జగించే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు తనకే కేటాయించాలి అని చెప్పేసి అధిష్టానం వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన ఇక తనకు సీటు రాదు అని భావించిన తర్వాత ఆయన నిన్న సీఎంఓ కార్యాలయానికి వెళ్లి సీఎంఓ కార్యాలయంలో ఆయన సంప్రదింపులు జరిపారు అని చెప్పేసి పార్టీకి సమాచారం అందడంతో అక్కడ నూజివీడు ఇన్ఛార్జి స్థానాన్ని కొలుసు పార్థసారథికి కేటాయిస్తూ ఇవాళ అధికారికంగా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రస్తుతం ఆయన పెనమలూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే నూజివీడు నియోజకవర్గంలో బీసీ ఓటులు అధికంగా ఉండటం, అందులో కూడా యాదవ సామాజిక వర్గానికి చెందినవి దాదాపు 40,000కు పైగా అక్కడ ఓట్లు ఉండటంతో ఆయన్ను అక్కడి నుంచి పోటీ చేయించాలి అని చెప్పేసి తెలుగుదేశం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పెనమలూరు స్థానాన్ని ఆయన ఆశించినప్పటికీ కూడా పెనమలూరు స్థానాన్ని వసంత అంటే ఇంకొక తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న మైలువారం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్కు పెనమలూరు స్థానం కేటాయిస్తారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పెనమలూరు నుంచి కాకుండా కొలుసు పార్థసారథిని నూజివీడు స్థానాన్ని నుంచి అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. అయితే మరి ఇక్కడ ముద్రబోయిన వెళ్ళిపోయారు కదా, అంటే ముద్రబోయిన వెంకటేశ్వరరావు వెళ్ళిపోయారు ఇప్పుడు అక్కడికి, అంటే వైసీపీకి. మరి ఆయనకు అక్కడ ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుంది? అంటే ఇక్కడ టికెట్ రాదనే భయంతోనే అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. మరి అక్కడ ఎలాంటి హామీలతో అక్కడ జాయిన్ అయ్యారు వైసీపీలో? అయితే ఇక్కడ అంటే విచిత్రమైన రాజకీయ పరిస్థితులు మనం చూస్తున్నాము. ఎందుకంటే ఆయనకు ముద్రపోయిన వెంకటేశ్వరరావుకు ఇక్కడ ఇన్ఛార్జి ఎలాగూ టికెట్ రాదు కాబట్టి వైసీపీకి కూడా మైలవరం ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడంతో మైలవరం స్థానం కూడా అక్కడ వైసీపీకి అంత దీటైన అభ్యర్థి రాకపోవడంతో అక్కడ బీసీని నిలబెట్టాలి అని చెప్పేసి వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ముద్రబోయినను
మైలవరం స్థానం నుంచి పోటీ చేయించాలి అని చెప్పేసి అక్కడ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనకు అక్కడ మైలవరం ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రచారం జరుగుతోంది. రైట్ తిలక్, థ్యాంక్ యూ.